Hi students, today we will discuss about the important questions of the physics subject for diploma first year subject అమ్మా. ఓకే చూడండి నాన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం డిప్లొమాలో మనకు వచ్చేసరికి 8 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 8 యూనిట్స్ ఉన్నాయి. సో దీంట్లో 8 యూనిట్స్లో కూడా మనకు వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ యూనిట్ కానీ, సెకండ్ యూనిట్ కానీ, థర్డ్ అండ్ సో ఆన్ 8th యూనిట్ వరకు ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఈచ్ క్వశ్చన్ ఆ ఉన్నటువంటి చాప్టర్ మొత్తంలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఏమేమి ఉన్నాయి అంతవరకు డిస్కస్ చేసుకుందాం. ఈజీగా పాస్ అయ్యేటట్టుగా, ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకునేటట్టుగా, గుడ్ మార్క్స్ తెచ్చుకునేటట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ని అప్రోచ్ అయ్యే విధంగా మనం ప్రిపేర్ చేయడం జరిగిందనా. ఈ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్స్ కంపల్సరీ దానిలో మనకి దిగేటట్టుగా ఆ క్వశ్చన్ పేపర్లో మనకి ఇంపార్టెంట్ ఏదైతే ప్రీవియస్ ఇయర్లో అడిగినవి ప్లస్ అడుగుతున్నవి, ఓకేనా, ఇవన్నీ కూడా గ్యాదర్ చేయడం జరిగిందనా. ఇవన్నీ కూడా ఒకసారి మనకి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను నేను. షార్ట్ వీడియోలో ఉన్నటువంటి ఓవరాల్ ఈ ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తాన్ని ఒకసారి తీయటం జరిగింది షార్ట్ వీడియోలో. ఇంకా అక్కడ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు ఎవ్రీ యూనిట్లో కూడా ఏమేం క్వశ్చన్స్ తీసామని ఎవ్రీ క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈ వీడియోలో. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా 1.5 మంత్లోనే ఎగ్జామ్స్ ఉండటం జరిగింది డిప్లొమా ఫస్ట్ ఇయర్ పిల్లలకి. సో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అనేవి, ఓకేనా. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి, ఓకే. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ మీద ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి, ఓకేనమ్మా. ఓకే, నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సరే చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఏ ఫిజిక్స్ సబ్జెక్ట్ డిప్లొమా ఫస్ట్ ఇయర్. సో యూనిట్ వైజ్ చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే 3 మార్క్స్ అమ్మ. యూనిట్ 1 ఏంటంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫస్ట్ యూనిట్. ఈ ఫస్ట్ యూనిట్లో మనకి ఓన్లీ వచ్చేది ఎంత అంటే 3 మార్క్స్ క్వశ్చన్ ఒక్కటే ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపియర్ అవుతూ ఉంటుంది. సో ఈ 3 మార్క్స్ క్వశ్చన్ మనం కనుక అటెంప్ట్ చేయాలి అంటే 80 అవుట్ ఆఫ్ 80 తెచ్చుకున్న వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో తెచ్చుకోవాలి అంటే కనుక ఈ క్వశ్చన్స్ కనుక చదివితే దీనిలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది దిగుతూ ఉంటుంది, ఓకేనా. చూద్దాం. రైట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. ఓకే, ఇది మనకున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ దాని సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ యూనిట్ యాక్యురసీ అండ్ లీస్ట్ కౌంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిఫైన్ అబ్జల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్. సో దీంతో పాటు దానికి ఉన్నటువంటి అబ్జల్యూట్ ఎర్రర్ మీద ప్రాబ్లమ్స్, రిలేటివ్ ఎర్రర్ మీద ఫార్ములాస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్ మీద ఉన్నటువంటి రిలేటివ్ ఉన్నటువంటి ఈ మూడింటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ చేసుకోవాలి కంపల్సరీ, ఓకేనా. ఇవేవి దిగనప్పుడు పేపర్ కొంచెం కనుక టఫ్గా ఉండేటట్టయితే ప్రాబ్లమ్స్ వేస్తాడు. అలాంటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ మిస్ అవ్వకుండా ఈ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ ప్రాబ్లమ్స్, వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ అవి చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి కానీ బట్ మనకు మాత్రం ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవే. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్లో వచ్చేసేద్దాం. సెకండ్ యూనిట్లో వెయిటేజ్ వస్తే 13 మార్క్స్ వెయిటేజ్. అండ్ దెన్ ఇక్కడ మనకి స్టాటిక్స్, దాని పేరు సెకండ్ యూనిట్ స్టాటిక్స్. సో 13 మార్క్స్ వెయిటేజ్లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అండ్ దెన్ 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 3 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ డిఫైన్ స్కేలార్స్ అండ్ వెక్టార్స్, రైట్ 1 ఎగ్జాంపుల్ ఈచ్. ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ రాయండి. స్కేలార్ అంటే ఏంటి, డిఫైన్ అంటే, వెక్టార్ అంటే ఏంటని డిఫైన్ చేసి ఒక ఎగ్జాంపుల్ రాయండి అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్ ఇది 3 మార్క్స్లో. అండ్ దెన్ డిఫైన్ పొజిషన్ వెక్టార్ అండ్ యూనిట్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ అంటే ఏంటి, యూనిట్ వెక్టార్ అండ్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో ఈ 2 రకాలు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఓకే, అందుకని ఈ 2 టైప్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చరికి డిఫైన్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్. ఓకే, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి, కపుల్ అంటే ఏంటి, ఒక్కోసారి క్వశ్చన్ అడిగే విధానము డిఫైన్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ మొమెంట్ ఆఫ్ కపుల్ అంటాడు, ఓకేనా. సో మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అన్న మొమెంట్ ఆఫ్ కపుల్ అన్న ఒకటే, లేదా అండ్ కపుల్ అని ఇచ్చినా ఒకటే. రైట్ దేర్
ఫార్ములీ అండ్ ఎస్ఐ యూనిట్స్. ఎస్ఐ యూనిట్ ఫార్ములాస్ బాగా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇవి మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ది అడిగేటువంటి క్వశ్చన్స్. అండ్ దెన్ నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో చూద్దామమ్మా. స్టేట్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. రైట్ ది ఎక్స్ప్రెషన్స్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్. ఓకే. అంతేకాదు ఇల్లుస్ట్రేట్ ది పారలోగ్రామ్ లా ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ క్యాటపల్ట్ అండ్ సోరింగ్ బర్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ ఉంటుంది. ఓకేనా. 10 మార్క్స్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇది పారలోగ్రామ్లా దాని యొక్క ఇల్లుస్ట్రేషన్స్ అంటే దట్ మీన్స్ 2 టైప్స్ ఇన్ కేస్ ఆఫ్ సోరింగ్ బోర్డు క్యాటపల్ట్ అప్లికబుల్ చేయటం అనమాట. ఇది చదువుకునే వెళ్ళాలి, కంపల్సరీ 10 మార్క్స్ క్వశ్చన్లో ఉంటుంది. ఓకే అమ్మా. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి 5th క్వశ్చన్ దీంట్లో సెకండ్ యూనిట్లో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ ఆఫ్ విత్ నీట్ డయాగ్రామ్ అని అడుగుతున్నాడు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లామిస్ థియరం. ఈ లామిస్ థియరం దీనికి అటాచ్ చేసైనా ఇవ్వచ్చు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ట్రయాంగిల్లో, లామిస్ థియరం, పారలోగ్రామ్లో ఇవి మూడిట్లోనే కంపల్సరీ ఎస్ఏ క్వశ్చన్ అనేది దిగుతుంది. ఓకే అమ్మా. ఇవి చదువుకోకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా మీరు రాయలేరు, అటెంప్ట్ చేయలేరు. ఓకే. అండ్ దెన్ థర్డ్ యూనిట్ చూద్దాం. 20 మార్క్స్ వెయిటేజ్. 20 మార్క్స్లో 10 మార్క్స్ వస్తాయి. 3 మార్క్స్ అనేది లేదు దీంట్లో. గ్రావిటేషన్ నుంచి ఒక 3 మార్క్స్ క్వశ్చన్ కూడా రాదు. ఓన్లీ 10 మార్క్స్ క్వశ్చన్సే 2 వస్తాయి అనమాట ఎస్ఏలు. సో ఇది చదువుకుంటే 2 ఎస్ఏలు అందుతాయి మనకి. చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి కలిపి ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. ఈ కెప్లర్స్ లాస్ ప్లానెటరీ మోషన్లో ఉన్నటువంటి కెప్లర్స్ లాస్ అయినా అడుగుతాడు, లేదా డిస్క్రైబ్ ది ప్లానెటరీ మోషన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని అయినా అడుగుతాడు. ఏది అడిగినా అవి కెప్లర్స్ లాసే. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అండ్ దెన్ డెరైవ్ రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. ఇది రిలేషన్ అనేది స్మాల్ జీకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి, గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి మధ్య రిలేషను. అలాగే ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అనేది డిఫైన్ చేయటం, ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఒక 6 రాయటం. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కంబైన్ చేసి అడుగుతాడు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి అపియర్ అయ్యేటువంటి క్వశ్చన్స్నే నేను తీయటం జరిగింది. అలాగే యాజ్ పర్ న్యూ సిలబస్ అయినా సరే న్యూ సిలబస్ ప్రకారం ఎలా తీశారు అనొచ్చు. సో యాజ్ పర్ న్యూ సిలబస్ అయినా సరే నేను ఇంటర్మీడియట్ డీల్ చేసేటప్పుడు, ఇంటర్మీడియట్ లెక్చరర్గా మనం చెప్పేటప్పుడు అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడిగేవాడు. సో డిప్లొమాలో కూడా ఈ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే విధానంలో నేను చెప్తా ఉన్నాను. కంపల్సరీ ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఓకేమ్మా. అండ్ దెన్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ నానా. ఇది 13 మార్క్స్ వెయిటేజీ. ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఏంటిది అంటే 3 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ డిఫైన్ వర్క్ అండ్ ఎనర్జీ, రైట్ దేర్ ఎస్ఐ యూనిట్స్ అండ్ ఫార్ములాస్ ఆల్సో నేర్చుకోండి. అండ్ దెన్ లిస్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. లిస్ట్ అవుట్ అడుగుతాడు. వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ యొక్క టైప్స్ అనేవి ఉన్నాయి కదా మనకి. కైనెటిక్ ఎనర్జీలో, పొటెన్షియల్ ఎనర్జీలో ఉన్నటువంటి టైప్స్ ఏవైతే 5, దీనిలో 6 టైప్స్ అవి చదువుకోవాలి. డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, రైట్ దేర్ ఎస్ఐ యూనిట్స్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ అనేవి రాయడం. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి ఓవరాల్ ఫోర్త్ యూనిట్లో 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. డిరైవ్ రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. ఓకే. 10 మార్క్స్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. అండ్ ద మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డబల్డ్, హౌ డస్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ చేంజ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ వేస్తాడమ్మ. కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో కన్ఫ్యూజ్ చేసే విత్తం. ఓకే. బాడీ మొమెంటం డబుల్ అంటాడు, కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అంటాడు. ఒక్కొక్కసారి కైనెటిక్ ఎనర్జీ డబుల్ అంటాడు, మొమెంటం చేంజ్ అని అడుగుతాడు. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్గా కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పాను. జాగ్రత్తగా ప్రీవియస్ వీడియోస్ చూడండి అమ్మా, ప్రాబ్లమ్స్ యొక్క వీడియోస్. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ సోలార్ థర్మల్ కన్వర్షన్. అండ్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. సోలార్ ఎనర్జీ దగ్గర నుంచి సోలార్ థర్మల్ కన్వర్షన్ కానీ, ఫోటోవోల్టాయిక్, ఈ 3 క్వశ్చన్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉందే ఎస్ఐ క్వశ్చన్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోలార్ థర్మల్ కన్వర్షను.
సోలార్ ఎనర్జీ, ఫోటో వోల్టాయిక్. సో ఈ 4 పోల్చుకుంటే ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అయినా కంబైన్ చేసి అడుగుతాడు. నెక్స్ట్ యూనిట్ 5th యూనిట్ మా. 5th యూనిట్ వచ్చేసరికి 13 మార్క్స్ వెయిటేజ్ అమ్మా. 10+3 థర్మల్ ఫిజిక్స్ ఇది. సో దీనిలో 3 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి స్టేట్ బాయిల్స్ లా, చార్లెస్ లా, గేల్ సాక్స్ లా ఇవి 3 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ 3 కలిపి అడగడు కానీ ఒక్కొక్కటి ఏదో ఒకటి మాత్రం అడుగుతాడు. ఈ 3 క్వశ్చన్లో ఒకటి వస్తుంది. ఓకే. అండ్ స్టేట్ గ్యాస్ లాస్ కూడా అడుగుతాడు. ఓకేనా. డిఫైన్ గ్యాస్ లా, ఐడియల్ గ్యాస్ అని ఉంది కదా, దాని కింద ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్ బుక్లో అక్కడ ఆ పారాగ్రాఫ్ చదివితే సరిపోద్ది. అండ్ డిఫైన్ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ ఇలా అడుగుతాడు. 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అంటాడు. ఇదే క్వశ్చన్ని డిఫైన్ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ ఈ 3 టైప్స్నే 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అంటాం. సో ఇలా అయినా ఇండివిజువల్గా అడిగితే ప్రాబ్లం లేదు, బట్ ఇలా అడిగినా సరే రాయగలిగేటట్టు ఉండాలి. ఏంటి అవి 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అంటే ఏంటవి? కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఓకే. అండ్ దెన్ వాట్ ఈస్ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ వాల్యూ ఎంత. వై ఇట్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ గ్యాసెస్. ఓకేనా. ఇది అన్ని గ్యాసెస్కి సేమేనా, ఎందుకు సేమ్ అయితే ఎందుకు. ఓకే. ఇలాంటి క్వశ్చన్స్ కూడా 3 మార్క్స్ క్వశ్చన్లో అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దాంట్లో ఉన్నటువంటి ఎస్ఐ క్వశ్చన్స్ వల్ల ఇది ఒకటే. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఒకటి, వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవాలి. ఓకేనా. ప్రతి యూనిట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసుకోవాలమ్మా. 3rd యూనిట్ గ్రావిటేషన్ కూడా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేసుకోవాలి. అది కూడా నేను యూట్యూబ్లో ఛానల్లో, మన ఛానల్లోనే ఏది ఫిజిక్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ప్రీవియస్గా ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మొత్తం అప్లోడ్ చేశానమ్మా గ్రావిటేషన్. సో కంపల్సరీ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూసి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్ ఎగ్జామ్లో ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు కంపల్సరీ. ఓకే. కాబట్టి మనం వీడియోస్లో ఆల్రెడీ చెప్పాం. ఓకేనా. కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాం. ఒకసారి దయచేసి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ యూనిట్ 6 అమ్మా. 16 మార్క్స్ ఇది వెయిటేజ్. ఎలా ఇస్తాడు అంటే 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2-3 మార్కులు ఇస్తాడు. సో సౌండ్ నుంచి. సో ఈ 6th యూనిట్ సౌండ్లో ఫస్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ద మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్. డిస్టింగ్విష్ బిట్వీన్ ద మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్. నెక్స్ట్ రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్. ఓకే. డాప్లర్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్స్ అడుగుతాడు. వాట్ ఆర్ ద అల్ట్రాసోనిక్స్ అండ్ రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అని అడుగుతాడు. డిఫైన్ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ కూడా అడుగుతాడు. ఓకేనా. ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 3 మార్క్స్లో. 10 మార్క్స్ వచ్చేసరి డిఫైన్ నాయిస్ పొల్యూషన్ అండ్ రైట్ ఎనీ 8 కాజెస్ కానీ ఎఫెక్ట్స్. ప్రివెంటింగ్ మెథడ్స్ని కంట్రోలింగ్ అంటారు, కంట్రోలింగ్ మెథడ్స్ రెడ్యూసింగ్ అంటారు. ఓకేనా. ఇన్ని విధాలుగా మనం పిలవచ్చమ్మ దీన్ని. రెడ్యూసింగ్ కానీ, కంట్రోలింగ్ కానీ, ప్రివెంటింగ్ కానీ, మినిమైజింగ్ కానీ ఇలా దేట్లైనా ఇస్తాడు. అలాగే నాయిస్ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్స్ ఏదైతే మనకి కాజెస్ ఉన్నాయో కాజెస్ని ప్రొడక్షన్ మెథడ్స్ అని కూడా అడుగుతాడు. ఓకేనా. ప్రొడ్యూసింగ్ మెథడ్స్ అని కూడా అడగొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ రివర్బరేషన్, ఎకో. ఈ యొక్క రివర్బరేషన్ గురించి, ఎకో ఈ 2 క్వశ్చన్ చదువుకుని వెళ్ళాల్సిందే. అలాగే రైట్ సబైన్స్ ఫార్ములా, ఎక్స్ప్లెయిన్ సోనార్ గురించి, సబైన్స్ ఫార్ములా గురించి కూడా చదవాలి. ఇది 16 మార్క్స్ వెయిటేజ్. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ 7th యూనిట్ 7, 16 మార్క్స్ వెయిటేజ్ ఆల్సో. ఇది 10+3+3 ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం దీని పేరు. ఓకే అమ్మా. ఫస్ట్ ఎలక్ట్రిసిటీలో క్వశ్చన్స్ చూద్దాం. ఇది 2 యూనిట్ల కలయిక. సో ఎలక్ట్రిసిటీ చూద్దాం. 3 మార్క్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఓమ్స్ లా, మోస్ట్ ఇంపార్టెంట్. స్టేట్ కిర్కాఫ్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకి 2 లాస్ ఉంటాయి. ఆ 2 లాస్ ఫస్ట్ లా, సెకండ్ లా ఉంటాయి. వోల్టేజ్ లా దాన్ని ఫస్ట్ లా మనకి కరెంట్ లాస్, వోల్టేజ్ లా అంటారు వాటిని. డిఫైన్ రెసిస్టెన్స్ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది కూడా అడుగుతాడు. ఓకే. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కిర్కాఫ్స్ లాస్. ఇక్కడేమో స్టేట్ ఓన్లీ స్టేట్మెంట్స్ ఇస్తాం. ఇక్కడ 3 మార్క్స్లో అడిగితే ఎక్స్ప్లెయిన్ అన్నాడంటే కిర్కాఫ్స్ లాస్ మొత్తం ఫస్ట్ లా, సెకండ్ లా రెండింటిని వోల్టేజ్లో, వాటిని కరెంట్ లా అని చెప్పేసి అంటామన్నమాట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. అండ్ దెన్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ ద వీట్స్టోన్ బ్రిడ్జ్ విత్ నీట్ డయాగ్రామ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వీట్స్టోన్స్ బ్రిడ్జ్ అనేది కంపల్సరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దిగే క్వశ్చన్. ఇది ఒకటి. డిస్క్రైబ్ ద మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ అన్నోన్ రెసిస్టెన్స్ విత్ ఎ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్. అన్నోన్ రెసిస్టెన్స్ కనుక్కోవడంలో మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తాం దీన్ని యూస్ చేసి అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అమ్మా. ఓకే. ఇది మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ పరంగా. మ్యాగ్నెటిజం పరంగా చూస్తే 3 మార్క్స్ క్వశ్చన్. స్టేట్ కూలమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. డిఫైన్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్.
వాట్ ఆర్ ద న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్, డిఫైన్ డయా పారా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇవి కంపల్సరీ అడిగేటువంటి క్వశ్చన్స్. అలాగే మ్యాగ్నెటిజంలో 10 మార్క్స్ క్వశ్చన్ వస్తే డిఫైన్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాడు. రైట్ ఎనీ 8 ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాడు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఇది బిగ్ చాప్టర్. సో దీనిలో నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 8th యూనిట్ చూద్దాం. రైట్ ఎనీ 4 లాస్ ఆఫ్ ఫోటో. మోస్ట్ ఇంపార్టెంట్, ఎన్నిసార్లు అడిగాడు ఈ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ కూడా అడిగాడు. రైట్ ఎనీ 4 అప్లికేషన్. ఇది కూడా చాప్టర్ 8th యూనిట్ వచ్చేసరికి మనకి 16 మార్క్స్ వెయిటేజ్. ఒక 10 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్, 3 మార్క్స్, 2 3 మార్క్స్, ఒక 10 మార్క్స్ మోడర్న్ ఫిజిక్స్. రైట్ ఎనీ 4 లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అలాగే లాస్ అప్లికేషన్స్, ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. ఓకేనా, ఈ జాగ్రత్త చదవాలి. డిఫైన్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. ఇవి డెఫినేషన్స్ 3 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్టెన్సివ్ సెమీ కండక్టర్స్. అలాగే పీ టైపు ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డిఫైన్ నానో మెటీరియల్స్. రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ 3 మార్క్స్ క్వశ్చన్స్లో. ఓకే, 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. దీని నుంచి మనకి స్టేట్ లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అడుగుతాడు. ఓకే, మొత్తం రాయాలి. లాస్ ఆఫ్ డిఫైన్ క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి. రైట్ ఎనీ 6 అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. అండ్ ఆప్టికల్ ఫైబర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఫైబర్. ఎక్స్ప్లెయిన్ ద ఇంట్రెన్సిక్, ఎక్స్టెన్సిక్, పీ టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. ఇవన్నీ కలిపి కూడా అడుగుతాడు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. ఓకేనా, సో ఇవన్నీ చదవాలి. చదివితేనే మనకి 80/80 ఒక్క మార్క్ కూడా తగ్గకుండా తెచ్చుకోవచ్చు. సో యావరేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2nd యూనిట్, 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్, 6th యూనిట్, ఈ 5 యూనిట్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ చేసుకుని చదువుకోండి. అలాగే డల్లర్స్ ఎవరైతే ఉన్నారో, డల్గా ఉంటాం మేము పాస్ అయితే చాలన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉన్నటువంటి 8 యూనిట్స్లో కూడా గ్రావిటేషన్ ఒకటి, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఒకటి, సౌండ్ ఒకటి. ఓకేనా, ఈ ఉన్నటువంటి ఈ యూనిట్స్, ఈ 3 యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను రాసి ఉన్నాను కాబట్టి ఇవి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వీటిలో నుంచి ఆ 3 యూనిట్లో మీరు చూజ్ చేసుకుని ఒక చోట రాసుకుని జాగ్రత్తగా వాటిని ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, కాబట్టి ఇలాంటి వీడియోస్ ఇంకా నువ్వు తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అడిగారు పిల్లలు. సో ఒకసారి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. అండ్ దెన్ ఒకసారి రివ్యూ కింద ఒకసారి చూద్దాం. ఒకసారి యా ఎస్ ఓకే. దెన్ ఓకే, నెక్స్ట్ 7th యూనిట్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.